నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కాకినాడలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆటోలు, బైకులను తాడులతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన. ఈ నెల 18, 19 తేదీల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రోడ్డు మార్జిన్లు, కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 18, 19 తేదీల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. లోకేష్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవితేజతో కలిసి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ తిలక్, ఇరిగేషన్ ఈఈ రాజేశ్వరరావు తదితరులు పర్యటన జరిగే ప్రాంతాలను సందర్శించారు. మొదటగా మంత్రి లోకేష్ రాత్రి బస చేయనున్న పరిణయ ఫంక్షన్ హాల్ ను పరిశీలించిన అధికారులు భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్న పామాయిల్ తోటను సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. ఇక 52 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరగనున్న ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పైలన్ నిర్మాణ పనులను తనిఖీ చేయడంతో పాటు అదే ప్రాంతంలో నిర్వహించనున్న బహిరంగ సభకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ, ప్రోగ్రాం కమిటీ సభ్యులతో కలిసి అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ఈ పర్యటన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీనుమణి బాబు, కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంకి రాంబాబు, మండపక అప్పన్న దొర, వేములకొండ జోగారావు, పీలా మహేష్, దాపత్తి సీతారామయ్య, నలమటి ఆనంద్, గండేపల్లి ఎండిఓ హరికృష్ణ సత్యారెడ్డి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. లేదు, నేను మాట్లాడితే వేరే ప్రోగ్రాం నారాయణ గారు వస్తాడు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకుంటారా? అదే అలాగే
7 acres. 7 acres. అంతనే 8 అండి 12 ఎకరాలు పంచుకున్నారు సార్. రెండు కార్యక్రమాల మీద జగంపేట నియోజకవర్గం రావడం 18 రాత్రికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మార్నింగు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయం అయినటువంటి పామాయిల్ రైతులతోటి పామాయిల్ తోటలో ఇంటరాక్ట్ అవుతారు. అది అయిన తర్వాత రెండవది అక్కడి నుంచి వచ్చి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రధానమైనటువంటి కార్యకర్తలు జగంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ తతంగా ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ అవర్ పెట్టుకొని అక్కడి నుంచి 3:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన 52 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. రెన్యూవల్కి పనులు కూడా ఎప్పుడే పైపులు తీయడం జరుగుతుంది. అక్కడి నుంచి పైపులు కూడా రేపు రావడం జరుగుతున్నాయి. అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది రైతులతో. పబ్లిక్ మీటింగ్ మాట్లాడి అక్కడి నుంచి ప్రోగ్రాం పరిశ్రమ